ఫస్ట్ ఎవరికి చేద్దాం? ఈ నెంబర్ చెయ్యి. నాన్న మీకు ఫోన్. అభి బాబా. ఓ, సంస్కృతి ఈవెంట్ ఓనర్. నాతో డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా, మళ్ళీ నాన్నకెందుకు కాల్ చేశారు? డిస్కౌంట్ అడగడానికేమో. హలో, డబ్బులు పంపించకుండా కాల్ ఎందుకు చేశారు? హలో, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? నేను అను. నేను కీర్తి. మీ పేరేంటి? నా పేరు వసుంధర. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. మీ నవ్వులు కూడా బాగున్నాయి. మీరేం చేస్తుంటారు? ఎక్కడుంటారు? కీర్తి అను, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? ఇటువంటి మూర్తి గారు కాల్ చేశారంటే. హలో మూర్తి గారు. మూర్తి గారు కాదు, వారి అమ్మాయిని. ఓహో, నువ్వా? హా? నువ్వా ఏంటి నువ్వు? ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు. మీరు అనలేరా? డబ్బులు ఇస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేశారు? హలో, కాల్ చేసింది మీరు. నేను కాల్ చేయడం ఏంటి? ఓ, మీకు ఇన్కమింగ్ కి అవుట్ గోయింగ్ కి తేడా తెలీదా? ఎక్స్క్యూజ్ మీ. నాతో డబ్బులు ఇస్తాను అని చెప్పి మళ్ళీ మా నాన్నకి కాల్ చేశారంటే ఏంటి అర్థము? మూర్తి గారు మంచివారు, మెతకవారు, డబ్బులు ఇవ్వలేను అంటే ఏమి అనరు, సైలెంట్ గా ఉంటారు అనేగా. ఆపుతారా? మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇన్కమింగ్ ఫ్రీ అని ఏం మాట్లాడట్లేదు. మీ అవుట్ గోయింగ్ ఎక్స్పెన్సివ్ అయితే చెప్పండి, కట్ చేసి నేనే కాల్ చేస్తాను. నాన్న కాల్ మాట్లాడాక ఎవరికి కాల్ చేద్దాం? నెక్స్ట్ నెంబర్ కి చేద్దాం. ఓ, పిల్లలు కాల్ చేసినట్టున్నారు. ఓ, పిల్లలతో ఫోన్ చేయిస్తే పేమెంట్ అడగను అనుకుంటున్నారా? మీ ఇంటికొచ్చి మరీ వసూలు చేసుకుంటాను. అవసరం లేదు. హలో హలో, ఫోన్ పెట్టేశాడు ఏంటి? నేనే చేస్తాను. వద్దులే, రేపట్లోగా రెస్పాన్స్ రాకపోతే అప్పుడు చెప్తా. నాకు మాత్రమే వడ్డించావేంటి? నువ్వు తినవా? తినాలని లేదు. ఏమైంది? వసుకు మంచి సంబంధం చూడమని నిన్ననగా చెప్పాను. ఇప్పటి వరకు మీలో ఉలుకు పలుకు లేదు. వసు పెళ్లికి ఒప్పుకోవట్లేదు కదా. ముందు మీరు మంచి అబ్బాయిని చూస్తే ఆ అబ్బాయి మనకి నచ్చితే తనని వసుకు చూపించి ఎలాగోలా ఒప్పించొచ్చు. కానీ మీరే మీనమేషాలు లెక్కిస్తే ఎలాగా? పేరాయికి ఫోన్ చేశాను సుశీల. అతను సంబంధం గురించి చెప్పాడు. అవునా? ఎప్పుడు ఫోన్ చేశారు? అబ్బాయి ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? మన వసుకి ఈడు జోడేనా? ఆగాగాగు, నేనింకా అబ్బాయిని చూడలేదు. మిగతా వివరాలు కూడా తెలీదు. మంచి సంబంధం అని పేరాయి చెప్పాడు. రేపు వసుని చూడ్డానికి ఇంటికొస్తారంట. ఇంటికా? ఏ? పెళ్లికి ఇంకా సిద్ధంగా లేని వసు సడన్ గా పెళ్లి చూపులంటే ఇబ్బంది పడుతుందండి. బయట ఎక్కడైనా క్యాజువల్ గా కలుసుకుని ఆ అబ్బాయి మన వసు ఫ్రెండ్లీగా మాట్లాడుకునేలా చేద్దాం. ఆ తర్వాత వసు ఒపీనియన్ అడుగుదాం. వసుకి నచ్చి అలాగే ఆ అబ్బాయికి వసు నచ్చితే అప్పుడు సంబంధం గురించి మాట్లాడదాం. నేను ఇంతలా ఆలోచించలేదు సుశీల. ఇలాగే చేద్దాం. అన్నట్టు మన వసు గురించి వాళ్ళకి అన్ని వివరాలు చెప్పారు కదా? అన్నీ చెప్పాను, కానీ బన్నీ గురించి చెప్పలేదు. అదేంటండి, బన్నీనెందుకు మర్చిపోయారు? మర్చిపోయి కాదు సుశీల. వసుకి పెళ్ళయి ఒక పిల్లోడున్నాడని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని. వాళ్ళు ఏమనుకున్నా సరే మనం ఏ విషయాలు దాచకూడదండి. వసుకి కొడుకున్నాడు. రేపు పెళ్ళయ్యాక కూడా వాడు వసుతోనే ఉంటాడు. కాని వాళ్ళు బన్నీని ఒప్పుకోకపోతే?
ఒప్పుకున్న అబ్బాయితోనే వసు పెళ్లి చేస్తాం అంతే తప్ప తల్లి బిడ్డల్ని విడదీసి మనం ఆ పాపం చేయొద్దు. ఆల్రెడీ మనవాడు వసుకు చేసిన అన్యాయం చాలు. వాడి వల్ల వసు పడిన బాధలు చాలు. మనం కూడా వసుని బాధ పెట్టొద్దు. అలాగే రేపు ఎలాగూ వాళ్ళని క్యాజువల్గా కలుద్దాం అంటున్నావు కాబట్టి మనతో బన్నీ వద్దు. పరిచయాలు అయ్యాక కావాలంటే అన్ని విషయాలు చెబుదాం. ముందు వాళ్ళ గురించి పూర్తి వివరాలు కనుక్కున్నాకే మన విషయాలు చెప్దాము. ముందే చెప్తున్నాను, అబ్బాయి నాకు నచ్చిన తర్వాతే వసుతో మాట్లాడిస్తాను. సరే, ముందు రేపు వసుని ఎలా బయటికి తీసుకెళ్దామో అది చెప్పు. తనకేం చెబుదాం? చీరలు కొనాలి, షాపింగ్కి వెళ్దామని చెప్దాం. అక్కడ విషయం తెలిసాక మనం అబద్ధం చెప్పామని వసు ఫీల్ అవుతుందేమో. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. మనం ఒక అబద్ధమేగా ఆడుతున్నాం. మనం వసుకి మంచి చేస్తున్నామండి. తను అర్థం చేసుకుంటుంది. ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. మీరు వెంటనే ఆ పేరయ్యకి ఫోన్ చేసి పెళ్లి కొడుకు వాళ్ళని ఏదైనా షాపింగ్ మాల్కి రమ్మని చెప్పండి. సరే. సరే అంటే కాదు, వెళ్ళి ఫోన్ చేయండి. భోంచేస్తున్నాను కదా. తర్వాత తినచ్చు, ముందు వెళ్ళండి. నా ఫోన్ కూడా భోంచేస్తోంది. ఫోన్ చేయడం ఏంటి? అదే ఛార్జింగ్లో ఉందని చెబుతున్నాను. నువ్వు నీ ఆత్రమును. చూడండి, వసుకి త్వరగా పెళ్లి చేయాలని మీకు మాత్రం ఆత్రంగా లేదా ఏంటి? ఉంది గాని ఇప్పుడైనా తింటావా లేదా కడుపు నిండిందంటావా? తింటాను. ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నారు. మీరు అనలేరా? ఓ, పిల్లలతో ఫోన్ చేయిస్తే పేమెంట్ అడగను అనుకుంటున్నారా? ఏమైందన్నయ్య? ఏం లేదు. మరెందుకు అలా ఉన్నావు? తను కాల్ చేసింది. తనెవరు? కాదు, పిల్లలు కాల్ చేశారు. ఎవరికి కాల్ చేశారు? చాలా ఎక్కువ మాట్లాడారు. ఎవరన్నయ్యా? చివరికి నేనే సారీ చెప్పాల్సి వచ్చిందిరా. సంబంధం లేకుండా మాట్లాడుతున్నావేంటి? పిల్లలు ఎవరికి కాల్ చేశారు? ఎవరికి మాట్లాడారు? నువ్వెవరికి సారీ చెప్పావు? అసలు ఆ తనెవరు? తనే, మూర్తిగారు అమ్మాయి. తనకు పిల్లలు ఎందుకు కాల్ చేశారు? మార్నింగ్ మనమే మూర్తిగారు కాల్ చేశాం. కాల్ లిస్ట్లో ఆ నెంబర్ ఉంది. పిల్లలు కాల్ చేశారు, నేను మాట్లాడాను. ఏం మాట్లాడావన్నయ్య? న్యూసెన్స్ అండ్ నాన్ సెన్స్. లివ్ ఇట్. కాల్ లిస్ట్లో అన్ని నెంబర్స్ ఉండగా ఆవిడ నెంబర్కి కాల్ ఎందుకు వెళ్ళింది? ఎవరి దగ్గర తగ్గని అన్నయ్య ఆవిడ దగ్గర మాత్రమే ఎందుకు తగ్గుతున్నాడు? ఒకే రోజు ఒకే ఆవిడతో 3 సార్లు ఫోన్లో మాట్లాడి 2 సార్లు సారీ చెప్పాడు. అంటే ఇది కేవలం కోఇన్సిడెంటా లేక సంథింగ్ ఉందా? మావయ్య, కాఫీ. పిల్లలు ఫోన్ చేస్తున్నారా అమ్మా? మొన్న చేశారు మావయ్య. ఎక్కడికో టూర్ వెళ్ళారట. మావయ్య, మీరు ఊరు నుంచి వచ్చిన తర్వాత అభితో మాట్లాడలేదేంటి? ఏ విషయం అమ్మా? అదే తన పెళ్లి విషయం. మీ అత్తయ్య నువ్వు అడిగితే వద్దని చెప్పాడంట కదా. మీరు మాట్లాడితే ఒప్పుకుంటాడు. లేదమ్మా, వాడింకా తేరుకోలేదు. మనం ఇంకా కొన్నాళ్ళు ఆగడం మంచిది. నిజమే కదండి. అభిమోహన్లో నవ్వు చూసి ఎన్ని రోజులైందో తెలుసా? వాడు మునుపట్ల నవ్వుతూ సంతోషంగా ఉంటే చూడాలనుందండి. అవును మావయ్య, ఈ వయసుకే అంతా కోల్పోయినట్టు అభి దిగాలుగా ఉంటున్నాడు. తను తిరిగి ఆనందంగా ఉండాలంటే మళ్ళీ పెళ్లి చేయాలి. మీరు వాడి సంతోషం, ఆనందం గురించి మాట్లాడుతున్నారు. వాడు ప్రాణంగా ప్రేమించే ఆ పిల్లల సంగతేంటి?
అభికి భార్య ఎంత ముఖ్యమో పిల్లలకి తల్లి కూడా అంతే ముఖ్యం. వచ్చే అమ్మాయి పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే పిల్లలకి అమ్మాయికి మధ్య అభి నలిగిపోతాడు, మరింత కృంగిపోతాడు. మీరెక్కువగా ఆలోచిస్తున్నారండి. అలా ఏం జరగదు. అంతా మంచి జరుగుతుంది. కీడించి మేలెంచాలి జయంతి. ఒక బాధ నుంచి అభిని బయటపడేయాలంటే మరో బాధలో పడేయకూడదు. లేదు మావయ్య, ఆ ప్రమాదం జరగకుండా ఒక మంచి అమ్మాయిని చూద్దాం. ఒక మంచి అమ్మాయిని చూసి ఆమె గుణగణాలు తెలుసుకొని పిల్లల్ని పట్టించుకుంటుందో లేదో కనుక్కొని ఆ తర్వాత అభికి చెప్పి ఒప్పించాలి. అప్పుడే తన పెళ్లి చేద్దాం. ఏమంటారత్తయ్య? మీ మావయ్య చెప్పింది కరెక్ట్గానే ఉంది. మనము అలాంటి అమ్మాయినే వెతుకుదాం. పెళ్ళయి భర్త లేని అమ్మాయి అయితే పిల్లల్ని బాగా చూసుకుంటుంది కదా అత్తయ్య? అవును, ఒకసారి పెళ్ళై భర్త లేని అమ్మాయిని వెతకాలి. ఈ ఆలోచన ఏదో అప్పుడే చేసుంటే ఆనాడే నాకు మళ్ళీ పెళ్ళైపోయి ఉండేది కదా. సుమంగళి అన్న నా పేరుకి సార్థకత ఉండేది. ఆనాడు నేను మళ్ళీ పెళ్ళొద్దన్నానా, మళ్ళీ పెళ్లికి సిద్ధంగా లేనన్నానా? నా భర్త పోయాక 2-3 రోజులే కదా ఏడ్చాను. ఆ తర్వాత మామూలుగానే కదా ఉన్నాను. తెల్ల చీర కట్టుకోవాలి, మల్లెపూలు పెట్టుకోకూడదు అన్నారే కాని మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అని అడిగిన వాళ్లే లేరు. నేను నోరు తెరిచి అడిగినా వినేవాళ్లే లేరు. ఇప్పుడు వినేవాళ్లు లేరు. నా బాధ నాదే కాని నా గోడు ఎవ్వరికీ పట్టదు. నేనేమడిగాను? బాహుబలి రాజ్యానికి రాజమాతం చేయమన్నానా? గుప్పెడు కుంకుమ, నాకు బంగారమే కదా కావాలన్నాను. అప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు. అంతా నా తలరాత. అలాగే వచ్చేస్తున్నాం. 5 నిమిషాలు. సరే సరే. ఏమండి, రెడీ అయిపోయానండి. నువ్వు రెడీగా ఉండటంగా చూసేలా టైం అవుతుంది. వసూన్ రెడీ చెయ్యి. అలాగేనండి. వసు, రెడీ అయిపోయావమ్మా? అమ్మా, రెడీ అయిపోయాను. అదేంటి ఈ డ్రెస్ తోనే వస్తున్నావా? ఏ డ్రెస్కి ఏమైంది? బన్నీ, స్కూల్ బ్యాగ్ నీట్ గా సర్దుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ బ్యాగ్ నువ్వే సర్దాలని నీకెన్నిసార్లు చెప్పాలి? మాటకి మాట చెప్పడం బాగా నేర్చుకున్నావు. స్కూల్కి వెళ్ళి చదివేది నువ్వా నేనా? సరే సరే, నేనిది సర్దుతాను గాని నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకోమ్మా. అమ్మా, వెళ్తున్నది షాపింగ్కేనా? షాపింగ్కే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడు లేంది హడావిడి చేస్తున్నారు ఏంటా అని. అది బన్నీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రావాలి కదా. అయితే బావుందమ్మా. నన్నే హడావుడి అనేసి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశాను? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది. ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి తొందరగా రా. నేను వీడిని రెడీ చేస్తాను కదా. వెళ్ళమ్మా. బన్నీ, మీ అమ్మని మంచి డ్రెస్ వేసుకోమని చెప్పరా? ఎందుకు? అమ్మ అందంగా ఉండాలా వద్దా? ఉండాలి. మరి చెప్పు త్వరగా. అమ్మా, ఏంటి? డ్రెస్ మార్చుకో. నీకేమైందిరా? నువ్వు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తున్నావు కదా. వస్తున్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు. ఉంటే వాళ్ళు నేను చూస్తారు. చూస్తే నీ డ్రెస్ బాలేదని కామెంట్ చేస్తారు. నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది. అందుకని మంచి డ్రెస్ వేసుకో. ఓహో, ఈ మాట నువ్వు పెద్దయ్యాక నీ గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్పరా? అబ్బో, సిగ్గే. సిగ్గా? వాడంతగా చెప్తున్నాడు కదా బస్సు, ఓ మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా. మీరు కూడా ఏంటమ్మా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే నేను నీతో స్కూల్ కి రాను, అంతే. బెదిరిస్తున్నావేంట్రా?
అడగడం ఒకటి. సరే చేంజ్ చేసుకుంటానులే. డ్రెస్ అంతా నీట్గా వేసుకున్నావా? చేసుకున్నాను. థ్యాంక్స్ రా నా బంగారం. సరే సరే, అలాగే తప్పకుండా. సరే ఉంటానండి. ఏమండి, వసు రెడీ అవడానికి వెళ్ళింది. తను రాగానే బన్నీని స్కూల్ దగ్గర దింపేసి అట్నుంచి మనం అట్టే వెళ్దాం. ఇంతకీ వాళ్ళు బయలుదేరారా? ఆల్రెడీ అబ్బాయి బయలుదేరిపోయాడంట. హలో అభి, ఎక్కడున్నావు? ఏంటో చెప్పమ్మా. నీకు అర్జెంట్ పనులేమీ లేకపోతే నా కోసం నువ్వు ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలమ్మా? మనం ఎలాగో అన్నవరం వెళ్తున్నాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతంలో అమ్మవారికి అయ్యవారికి కొత్త బట్టలు పెట్టాలి. అవి కొని తీసుకొస్తావా? అవి అన్నయ్యకి తమ్ముడికో చెప్పొచ్చు కదా, లేదా నువ్వో వదిన వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళకంటే నీ సెలెక్షన్ బాగుంటుందని నీకు చెప్తున్నాను. నా సెలక్షన్ బాగుండొచ్చమ్మా, కానీ ఎక్కువ రోజులు ఉండదు. దూరమైన నీ భార్యని దృష్టిలో పెట్టుకుని మాట్లాడు కభి. ఒకసారి అలా జరిగిందని ప్రతిసారి అదే జరుగుతుందని అనుకోకు. వస్తువైనా దుస్తులైనా మనం ఇచ్చేవి జీవితకాలం ఉండాలమ్మా. అలాంటివి సెలెక్ట్ చేయడం నాకు చేత కాదు. పరిష్కారం అనేది మన చేతిలో ఉంటుందిరా. మనతో ఉన్నవి ఎన్నాళ్ళుంటాయన్నవి ఆ పైవాడి చేతిలో ఉంటాయి. నీది కాని తప్పుని నీ తలపై వేసుకుని మనసుని భారం చేసుకోకు. వేసిన అడుగు దగ్గరే ఆగిపోతే వెనకబడిపోతావు. అడుగు తర్వాత అడుగు వేసినప్పుడే ముందుకు వెళ్తావు. జరిగింది పదే పదే గుర్తు చేసుకుంటూ ప్రతిదానికి ముడి పెట్టుకో. నా కోసం నేను చెప్పింది చెయ్యి. సరే అమ్మా, తీసుకొస్తాలే. అభి ముందడుగు వేస్తే తనతో 7 అడుగులు వేసి అమ్మాయి వస్తుంది. తనెక్కడుందో వెతకాలి. ఏంటి ఇక్కడే ఆగిపోయారు? రండి. నువ్వు వెళ్ళి చీర చూస్తూ ఉండమ్మా, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మీరెక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మీరు చీరలు కొందామని వచ్చి నన్ను చూడమంటారేంటమ్మా? నిన్ను తీసుకొచ్చిందే చూపుల కోసం. చూపులా? అదే చీరల సెలక్షన్కి వచ్చాము అంటున్నాను. నువ్వు ఆ చీర సెలెక్ట్ చేయగానే మీ నాన్న బిల్లు కడతారు, నేను ఆ బట్టలు కట్టుకుంటాను. వెళ్ళు. సరే. ఏమండి, ఎక్కడ పెళ్లి కొడుకు? తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ షాపింగ్ మాల్కే రమ్మన్నారా? ఈ షాపింగ్ మాల్కే రమ్మని చెప్పాను. ఏ టైంకి రమ్మన్నారు? ఈ టైంకే రమ్మన్నాను. మరి ఇంకా రాలేదేంటి?